మన ప్రపంచంలో వీళ్ళంతా భాగము, మన వృత్తిలో వీళ్ళంతా భాగము అని నీలో ఉన్న ద్రష్ట, ఈ తాను గుర్తించేవాడు, తనని గుర్తించే వాళ్ళందరినీ కూడా తన ప్రపంచంలో ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడుంది ఆ ప్రపంచం? లోపల. మరి ఇప్పుడు ఆ ప్రపంచం నిన్ను పరిగెట్టిస్తున్నా పరిగెట్టించదా? ఓ శుభ్రంగా పరిగెట్టిస్తుంది, ఏం వదిలిపెట్టదండి. నేను అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందుకని కాబట్టి ఈ త్రిపుటి రహితమైనదే పరబ్రహ్మము. ఈ మూడుగా ఉన్నది ఏమి పరబ్రహ్మములో లేనే లేవు. ద్రష్ట లేదు, దృశ్యము లేదు, వృత్తి అంతకంటే లేదు. దృశ్యము లేదు, వృత్తి కూడా లేదు, ఆఖరికి ద్రష్ట కూడా లేదు. ద్రష్టురహితం ఆ పరబ్రహ్మం అనేది. అసలు ఈ జీవుడు అనేవాడు లేనే లేడు అక్కడ, ఈ సాక్షి కూడా లేడు అక్కడ. ఎందుకని అంటే విషయం ఉన్నంతసేపే ఈ సాక్షి అంటున్నావు కాబట్టి విషయము విషయిగా చెప్పబడే సాక్షి అక్కడ లేదు. ఎందుకని మరి వాడికి శబ్దస్పర్శ రూపరస గంధాలనే విషయం ఉంటేనే నేను సాక్షిని అని గుర్తుకొస్తాను, లేకపోతే గుర్తుకు అవునంతసేపు వీడు వృత్తి అమడపడిపోతాడు, దృశ్యం అమడపడిపోతాడే కానీ వాడు సాక్షి అనే విషయం వాడికి గుర్తు రాదు. కాబట్టి కేవలత్వము అన్నమాట వాడాడు. ఈ ద్రష్టురహితమైనటువంటి స్థితికే కేవలము అని పేరు. అటువంటి కేవలాత్మ అనేటటువంటి నిర్ణయం దాకా మానవుడు చేరాలి.